పేరు మల్లాది రవికుమార్. మల్లాది సురుగావు గారి రెండో అబ్బాయిని. నేను మా అన్నయ్య కర్ణాటక సంగీతంలో మల్లాది సోదరులుగా ప్రసిద్ధి చెందుతూ వస్తున్నాం. ఆకాశవాణి అంటేనే సంగీతం, నాటకం, భక్తి రంజని, అలాగే సూక్తి సుధ, ప్రాంతీయ వార్తలు, అలాగే వివిధ భారతిలో మన్ చాహే గీత్, ఏక్ ఫంకార్ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ ఆకాశవాణి పేరుతోనే ముడిపడి ఉన్నాయి. మా చిన్నతనం అంతా రేడియోతోనే సంగీతం నేర్చుకోవడం, వినటం, మహావిద్వాంసులందరి సంగీతాన్ని మేము ఆస్వాదించి అదే రంగంలో స్థిరపడడానికి ముఖ్య కారణం ఆకాశవాణి. బాలల కార్యక్రమం నుంచి యువవాణి సంగీతంలో అలా అంచెలంచెలుగా ఒక గ్రేడెడ్ విద్వాంసులుగా తీర్చిదిద్దడం కూడా మాకు ఆకాశవాణి ప్రథమ వేదిక. మా నాన్నగారికి మా తాతగారు సంగీతం ఎలా నేర్పించారు, అలాగే మా నాన్నగారు మా అందరికీ సంగీతం నేర్పించి మమ్మల్ని ఇంతవాడిని చేయడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అంతేకాకుండా హరికథలకి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఆ హరికథలో మా తాతగారికి గురువులు ఆదిపట్ల నారాయణదాసు గారు. నారాయణదాసు గారి అంతేవాసి శిష్యులుగా మా తాతగారు ఎన్నో కార్యక్రమాలు ఆల్ ఇండియా రేడియోలో విజయవాడ కేంద్రంలో జరగడం, అందులో మా బాబాయిలు మా అత్తయ్యలు పాల్గొనడం. ఇప్పటికీ నా దగ్గర ఒక రికార్డింగ్ ఉంది, మచ్చుకి. మీకు అది కొంచెం వినిపిస్తాను. ఉత్తానపాదుని అనంతరము 26,000 సంవత్సరములు వైభవోపేతముగా రాజ్యమినది. అనంతరము అత్యున్నతమైన ధ్రువమండల స్థానం అలంకరించగలవు. నీకు మరల జన్మము లేదు. మహాప్రసాదం. ఇప్పటి నా ఆనందం నేనే చెప్పజాలకున్నాను ప్రభు. కందర్పజనకాయ కామిత సుఫలదాయ బృందారకారాతి భీకరాయ సర్వలోకహితాయ ప్రసరణాయ నిర్వాణ ఫలదాయ నిర్మలాయ. ఆకాశవాణి అంటేనే మహా విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, మా గురువుగారైన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు, పెద్ద గురుగారైన శ్రీపాద పినాకపాణి గారు. వారి సంగీతం అంతా మేము స్కూలుకు వెళ్ళే రోజుల నుంచి మేము ఆ రేడియో పెట్టుకుని వినడం, నోటేషన్ రాసుకోవడం మాకు ఇప్పటికే మొన్న జరిగింది అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కర్ణాటక సంగీతానికి ప్రథమ వేదిక ఆల్ ఇండియా రేడియో. అది నిర్వివాదమైన అంశం. అంతేకాకుండా చెన్నై లాంటి మహానగరాల్లో ఎంతోమంది సంగీత శిక్షణ అనే కార్యక్రమం ద్వారా సంగీతాన్ని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓలేటి వెంకటేశ్వర గారి పుణ్యమాని ఎంతోమంది రేడియో విని సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా జానపద గీతాలు, నాటక రంగం. మా నాన్నగారు అనౌన్సర్గా 73-74 ఆ టైంకి అనౌన్సర్గా జాయిన్ అయ్యారు. ఆ అనౌన్సర్గా జాయిన్ అవ్వడం వల్ల రేడియో కేంద్రంలో పనిచేసే మహా విద్వాంసులందరూ, అలాగే మంచి నాటక రంగంలో ఉండే ప్రసిద్ధులందరూ చిన్నప్పటి నుంచి మాకు పరిచయం అవ్వడం, వారితో పాటు అలాగే రేడియో స్టేషన్లో కూర్చోవడం, ఆ కార్యక్రమాలు వినడం. వింజమూరి సీత అనసూయ గారి జానపద గీతాలు అవడానికి జానపదమైన మొత్తం అంతా క్లాసికల్ రూపంలోనే ఉండేవి అవి. నేను అలాగే ముఖ్యంగా పేర్కొనవలసిన మహా వాగ్గేయకారులు, ఒక అద్భుతమైన ద్రష్ట అయిన బాలాంతరపు రజనీకాంతరావు గారు. ఆ తాతగారితో అయితే మా జీవితం ఎంతో అద్భుతంగా వారు మమ్మల్ని తీర్చిదిద్దారు. ఎందుకంటే వారింటికి వెళ్ళేవాళ్ళం, ఆయన రచించిన పాటలు మా చేత పాడించుకునేవారు, ఆయన రేడియోలో పాడించుకునేవారు. ఇందాక చెప్పినట్టుగా మా సంగీత రంగం అంకురార్పణ బి గ్రేడ్ దగ్గర నుంచి బి హై, ఏ గ్రేడ్, ఏ టాప్ గ్రేడ్. నాకు ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతంలో ఏ టాప్ గ్రేడు, నేను మా అన్నయ్య కలిపి ఏ టాప్ గ్రేడు, నేను లలిత సంగీతంలో కూడా ఏ టాప్ గ్రేడు పొందడం జరిగింది.
అంతకుముందు ఆకాశవాణి నిర్వహించిన కాంపిటీషన్స్ చేసేవారు. లైటు, డివోషనల్, క్లాసికల్ మ్యూజిక్. ఈ 3 రంగాల్లోనూ నాకు నేషనల్ అవార్డ్స్ రావడం, అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. అలాగే ఈ వాణి అని ఒక పుస్తకం వచ్చేది. అందులో నోటేషన్స్ రాసి ఓలేటి వెంకటేశ్వర గురుగారు, మా నాన్నగారు సంగీత శిక్షణలో ఆయన శిష్యుడిగా ఉండేవారు. కీర్తనలన్నీ మేము వర్ణించడం, ఆ నోటేషన్స్ చూసి మేము నేర్చుకునేవాళ్ళం. భారతదేశానికి సంబంధించిన ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే ఈ రేడియో కేంద్రం కొనసాగిస్తూ వచ్చే భావితరాలకి కూడా సంగీతాన్ని, నాటక రంగాన్ని, సాహిత్యాన్ని ఇలా అద్భుతమైన సేవలు అందిస్తూ నేర్చుకునే యువతకి స్ఫూర్తిదాయకంగా నిలవాలని, మంచి 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 కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ రేడియో స్టేషన్లో, ఈ ఆకాశవాణిలో పనిచేసే విద్వాంసులందరికీ, అలాగే యాజమాన్యం వాళ్ళందరికీ, అందులో ఉండే స్టాఫ్ అందరికీ ఈ శుభాభివందనలు తెలియపరుచుకుంటూ నమస్కారం. జై ఆకాశవాణి.